నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చినుకు చినుకుకు మధ్య గుర్రాన్ని పరిగెత్తించగల నిపుణుడు నకులుడు. ఒక నీటి చుక్క పడిన తర్వాత రెండవ చుక్క పడేలోపు గుర్రాన్ని పరిగెత్తించే చతురత కలిగి యుద్ధ విద్యలో ఆరితేరినవాడు. సరిగ్గా అంతటి చతురతను కలిగి ఉన్నవారే భారత జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. ఐపీఎస్ అధికారి నుంచి జాతీయ భద్రతా సలహాదారు వరకు ఎదిగిన అజిత్ దోవల్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ బయోగ్రఫీ మీ ముందుకు తీసుకొస్తోంది నేషనలిస్ట్ హబ్. అజిత్ దోవల్ 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని గిరి బనిల్సున్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి మేజర్ జిఎన్ దోవల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో రాజస్థాన్లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్ నుండి దోవల్ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తర్వాత ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ పట్టా పొందారు. 1968లో కేరళ కేడర్ నుండి ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరారు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అజిత్ దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నంతకాలం ఎన్నో సాహసోపేతమైన బాధ్యతలను నిర్వర్తించారు. 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 హైజాక్ నుంచి ప్రజల్ని కాపాడడానికి జరిపిన చర్చలు, 1988లో ఆపరేషన్ బ్లాక్ థండర్, పాకిస్తాన్లో 7 సంవత్సరాల పాటు గూఢచర్యం, ఇలాంటి ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ను విజయవంతంగా నిర్వర్తించారు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ A300 నేపాల్లోని కాఠ్మండూ నుండి ఢిల్లీకి వెళ్తూ ఉండగా 5 ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఈ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించారు. ఆ సమయంలో ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించింది. వారిలో ఒకరు దోవల్. అప్పుడు హోంమంత్రిత్వ శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ చర్చల్లో ఉగ్రవాదుల్ని ఒప్పించడంలో దోవల్ విజయం సాధించారు. భారతదేశ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అరెస్టు చేయబడ్డ 3 ఉగ్రవాదులకు బదులుగా ప్రయాణికుల్ని విడుదల చేయడానికి హైజాకర్లను ఒప్పించాడు. ఇక 1980ల చివరిలో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులను అంతమొందించడంలో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఖలిస్తాన్ అనుకూల సిక్కు మిలిటెంట్లను అంతమొందించడానికి భారతదేశంలో 2 ఆపరేషన్లు జరిగాయి. ప్రధానంగా జర్నైల్ సింగ్ భింద్రన్వాలేను చంపేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ను నిర్వహించాల్సి వచ్చింది. ఆ సమయంలో దోవల్ రిక్షా పుల్లర్గా మారువేషంలో గోల్డెన్ టెంపుల్ పరిసరాల్లో సంచరించారు. అప్పుడు ఖలిస్తాన్ మద్దతుదారులకు అనుమానం వచ్చినా ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. తాను ఖలిస్తాన్ ఉద్యమానికి సహాయం చేయడానికి వచ్చారని, తనను పాకిస్తాన్ ISI పంపించిందని నమ్మించడంలో విజయం సాధించారు. దీంతో ఆపరేషన్ బ్లూ స్టార్కు 2 రోజుల ముందే స్వర్ణ దేవాలయంలో ప్రవేశించి కీలక సమాచారాన్ని సేకరించగలిగారు. దేవాలయం లోపల ఉన్న తీవ్రవాదుల స్థానాలు, బలం గురించి పక్కా